ప్రజెంట్ మినిస్టర్స్ ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళెవ్వరు కూడా వీటి గురించి ఇక్కడ పెద్దగా ప్రస్తావించట్లేదా? అసలు ఈ నియోజకవర్గానికి వస్తున్నారా, రావట్లేదా? ఈ జిల్లా అంతా తిరుగుతున్నారు. తిరగటంలో మాత్రం నిజంగానే ఈ గ్రామాలు తిరగటంలో, కాన్స్టిట్యున్సీలలో తిరగటంలో ఇది నేర్పింది ఎవరంటే ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు కన్నా ముందుగా ఉన్నటువంటి ప్రభుత్వాలు, అది ఎంగళరావు ప్రభుత్వం కావచ్చు, చెన్నారెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు ఎవరు కూడా గ్రామాల్లోకి వచ్చేవాళ్ళు కాదు, కాన్స్టిట్యున్సీలకు వచ్చేవాళ్ళు కాదు, జిల్లాలకు వచ్చేవాళ్ళు కాదు. ఎన్టీ రామారావు నేర్పిండి ఈ గ్రామాలు తిరిగే. అటు తిరగకపోతే ఇవాళ వీళ్ళకు ఓట్లు పడవు. అందుకని తిరుగుతాను, బ్రహ్మాండంగా తిరుగుతాను. తిరిగి గొప్పలు చెప్పుకోవటం తప్ప ఆచరణలో ఆచరించేది ఇది ఒకటి లేదు. ఆచరణలో వాళ్ళు చెప్పేటువంటి రైతు భరోసా కానీ, వాళ్ళు చెప్పేటువంటి రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇవన్నీ ఎక్కడ ఏం చెప్తాను. నేను మొన్న శ్రీనివాసరెడ్డి గారిని అడిగాను, నాకు రైతు బంధు రాలేదు, నాకు రైతు రుణమాఫీ కాలేదు, ఏంటనంటే నీకు అబద్ధం చెప్పొద్దు కానీ నాతో అన్నాడు పర్సన్గా, నీకు అబద్ధం చెప్పకూడదు కానీ ఇంకా లేవు అని అన్నాడు. అంటే ప్రజలకైతే అబద్ధాలు చెప్తారన్నమాట. నీకు అబద్ధం చెప్పకూడదు కానీ అని నాకు చెప్పిండు. దీనేమనాలా? ప్రజలకు చెప్పొచ్చు కదా అబద్ధాలు, వస్తారే ఇస్తాం చేస్తాం చెప్పొచ్చుగా, అది నడుస్తుంది. అట్లా నేను నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ రైతు బంధు, ఈ రుణమాఫీ, ఈ గోదావరి నీళ్ళు, ఈ పోడు భూములకు పట్టాలు, వీటన్నిటినీ చెప్పడం కోసం పోతే నాకు కనీస ఆదరణ దొరకలేదు. ఆడున్నటువంటి అధికారులు కనీసం రోడ్డు మీద కూడా నిలబడలేరు. వెళ్ళిపోవాలండి అని నెట్టేస్తూ ఉన్నారు. నేను సీరియస్ అయ్యా. ఏంటి అసలు, నేను మిమ్మల్ని ఛాన్సార్లు చూసిన మీరందరూ ఇప్పటిదాకా నమస్తే అని మేము వెళ్ళిపోవాలని నెడతారేంది అంటే, సార్ మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలి సార్, మాకు అట్లా ఉంటుంది సార్, మాకు అటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్, మీరు ఇక్కడ ఉండొద్దు సార్, వాళ్ళు బతులాడతారు. రైట్. ఇప్పుడున్న ప్రజానాయకులకి సంబంధించి రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటున్నారు. అసలు వాళ్ళ ఇల్లు చూస్తుంటే ఇంద్రభవనాల్లాగా ఉంటున్నాయి. మీరు చూస్తేనేమో ఒక పాడుబడిన ఇల్లులా ఉంది, పాతకాలపు నాటి ఇల్లులా కనబడుతుంది మీది. అంటే ఏమనుకోవాలి దీన్ని? నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇది నేను 83లో ఎమ్మెల్యేనైనా. ఎమ్మెల్యేనైనాక ఎన్టీ రామారావు గవర్నమెంట్లో 6000 స్కీమ్ తోటి వచ్చిన ఇల్లు ఇది. ఈ ఆ గోడల వరకే, ఈ గోడ కూడా కాదు, ఈ గోడ అది లేదు, పైన స్లాబ్ లేదు. నేను ఎమ్మెల్యేని అయిన తర్వాత వచ్చిన ఇల్లు అది పెంకులతోటి ఉంటే ఎట్లా అనే దాని మీద మళ్ళీ మా పార్టీ నాకు ఈ డబ్బులు ఇచ్చి పైన స్లాబ్ వేసింది. ఈ వరాండా పెంచుకోవటానికి డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు మా తమ్ముళ్ళు వీళ్ళకు ఈ మళ్ళా 6000 స్కీమ్ ఇల్లు కూలిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు ఇది. మా అంటే ఇప్పుడు నాయకులు ఇల్లు చూస్తుంటే మాత్రం ఇంద్రభవనాల్లా ఉంటున్నాయి. అసలు లగ్జరీ అంటే వాళ్ళ ఇల్లు లాగే. ఈవెన్ ఇంటి లోపలికి వెళ్ళాలన్నా కూడా చాలామంది సెక్యూరిటీ ఉంటారు ఇంటి ముందు. సో వాళ్ళవి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని అనుకోవచ్చు. బేసిక్ అంటే చాలామంది ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళ తాతల నాటి ఆస్తి, నాన్నల నాటి ఆస్తి ఉంటుంది. బట్ గెలిచిన తర్వాత మినిస్టర్ అయ్యాక కూడా నెక్స్ట్ లెవెల్ బిల్డింగ్స్ కనబడతాయి వాళ్ళ దగ్గర. దాన్ని మీలాంటి వాళ్ళందరూ అర్థం చేసుకోవాలా. వాళ్ళకి నాకు మా తాత సంపాదించిన భూమి 10 ఎకరాలు అయితే మా నాన్నకు మేము 5గురు అన్నదమ్ములం, 3 అక్క చెల్లెళ్ళు, నేను పెద్దోని, నా తర్వాత 2 చెల్లెళ్ళు, మళ్ళీ 2 తమ్ముళ్ళు, ఆ తర్వాత 2 తమ్ముళ్ళు, 8 మంది మొత్తం. 5గురం మగోళ్ళం, 3 ఆడోళ్ళు. 3 ఆడోళ్ళని బయటికి ఇచ్చేసాం.
వాళ్ళకేమీ ఇవ్వలేదు. ఈ తాత సంపాదించిన 10 ఎకరాలని 5 అన్నదమ్ములం తలా 2 ఎకరాలు పంచుకున్నాం. పంచుకున్న తర్వాత నేను ఎమ్మెల్యేని కాబట్టి పిఓ తోటి కలెక్టర్ తోటి మాట్లాడి 5 2 ఎకరాలలో బావులు బోర్లు పెట్టించాం. ఆ బావిలో నీళ్ళతోటి బావికి కరెంటు, బావికి మోటారు అని గవర్నమెంట్ ఇచ్చింది. వాటితోటి వాళ్ళు వస్తారు. నాకు కూడా అయ్యే 2 ఎకరాలు, ఆ 2 ఎకరాలకి బోర్ వేయించుకున్నా. బోర్ వేయించుకొని ఆ 2 ఎకరాల్లో వండేదే మా కుటుంబానికి సరిపోతుంది. 2 ఎకరాలని నేను కొనుక్కున్నా. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ప్రభుత్వ నిధులన్నీ కూడా దుర్వినియోగం చేస్తున్నారు అని అంటున్నటువంటి మాట చాలామంది బయట. అలాగే ఎక్కువగా అవినీతికి ప్రయత్నిస్తున్నారు అని అంటారు. దీనికి మీ సమాధానం ఏంటి? నేను అదే అంటున్నా. అవినీతి పరిపాలన, అవినీతి పెరుగుతుంది, అవినీతితోటి సంపాదించుకుంటాను. ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రజలకి చెందాల్సిన ధనాన్నంతా, ప్రజలకు చెందాల్సిన నిధులన్నిటినీ ఏదో రూపంగా వాళ్ళు కాజేస్తున్నారు. ఇలా నాకు 45,000 పింఛన్ వస్తుంది. నేను మా చిన్నమ్మాయి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆమె మా నాన్న కారులో తిరగాలని చెప్పి కారు కొనిచ్చింది. దాంట్లో డీజిల్ పోసుకోవటానికి నా పింఛన్ డబ్బులు సరిపోవట్లే. నా పింఛన్ డబ్బులు దాంట్లో డీజిల్ పోసుకోవటానికి సరిపోవట్లే. పొద్దున్న లేతే ఎటో వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఎక్కడికో పోవాల్సి వస్తుంది. నేను ఇవాళ మీరు వస్తారని చెప్పి మీరు పొద్దుగాల ఫోన్ చేశారు కాబట్టి నేను పెందరకాడు వచ్చాను. లేకపోతే ఎప్పటిదాకానో ఎక్కడనో ఉంటాను. నేను ఆ పద్ధతుల్లో నేను బతుకుతాను. పైసలు తీసుకోకుండా, పైసలు ఇవ్వకుండా 5 సార్లు మేము మా పార్టీ తరఫున గెలిచామంటే ఈ ప్రజలందరూ మా మీద నమ్మకంతో మాతోటి లబ్ధి పొందిన. నేను అక్కడికి వస్తున్నాను నెక్స్ట్. అంటే బేసిక్గా ఇప్పుడున్న రాజకీయాల్లో ఎలక్షన్స్ అంటే బేసిక్గా డబ్బుతో కూడినటువంటి ఓటుకు 2,000 లేదా 1,500 లేదా 500 5,000. ఇక్కడ ఎంత ఇచ్చారు మొన్న ఎలక్షన్స్కి? 5,000 ఇచ్చారు. జనం అట్లా డబ్బులు తీసుకుని ఓట్లు ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళా వాళ్ళ సమస్య అంత మొబిలైజ్ చేయడానికి అంత ప్రజలు కూడా ఎందుకు అంత మొబిలైజ్ అవుతున్నారు? అసలు ఏం లేదు, ఎవడు ఏం చేసేది లేదు. ఎవడు ఏం చేసేది లేదు. మనకు డబ్బులు తీసుకుందాం, ఓట్లు ఇద్దాం. డబ్బులు తీసుకోవటం తప్పు కదా అనేది వీళ్ళకి తెలుసు, డబ్బులు ఇవ్వటం తప్పు కదా అని వాళ్ళకి తెలుసు. వానికి ఓటు అవసరం, వీళ్ళకి డబ్బులు అవసరం. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వీళ్ళకి ఏదో ఇస్తే దాన్ని ఎందుకు వద్దనాలా? వాడేమన్నా కష్టపడి సంపాదిస్తాడా? దోపిడీ చేసినాయి కదా, మోసం చేసినాయి కదా, ఈ పద్ధతులు సంపాదించినాయి కదా, మనం తీసుకుంటే తప్పేంటి అని జనం అనుకుంటారు. ఏదైతే జనాన్ని ఎత్తిన చేతులు పెట్టాలి, దోపిడీ చేయాలి, మళ్ళీ ఓట్లు కొనాలి, ఓట్లు కొనుక్కొని అధికారాన్ని చక్కబెట్టుకోవాలి. అధికారం లేకపోతే బతుకులేదు మనకి. అది ఈనాడు ఉన్నటువంటి థియరీ.